వెల్కమ్ టు జిజ్ఞాసా అప్డేట్స్. ఈరోజుటి అప్డేట్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఒక ఉద్యోగ ప్రకటన గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పోస్టల్ సేవలను ప్రతి గ్రామంలోకి విస్తరింపచేయాలని చూస్తుంది. ఈ ప్రాసెస్లో బీపీఎం మరియు ఏబీపీఎంల పాత్ర చాలా కీలకం. సొంత ఊర్లోనే ఉంటూ దర్జాగా పనిచేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగం ఈ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం. మరి నేటి జిజ్ఞాసా అప్డేట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన బీపీఎం, ఏబీపీఎం అలాగే డక్ సేవకు నోటిఫికేషన్ గురించిన సమాచారాన్ని మీకు అందిస్తుంది. అసలు ఈ నోటిఫికేషన్ ఏమిటి, ఈ జాబ్స్ అర్హతలేమిటి, ఎలా అప్లై చేయాలి అనే అంశాల్ని తెలుసుకునే కంటే ముందు ఒక్కొక్క పోస్ట్ దాంట్లో చేయాల్సిన పనులేంటి అనేది సంక్షిప్తంగా చూద్దాం. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్నే సంక్షిప్తంగా బీపీఎం అని అంటున్నాం. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్కు సంబంధించి అన్ని రకాల పోస్టల్ లావాదేవీలను, పోస్ట్ ఆఫీస్ సేవలను నిరాటంకంగా నిర్వహిస్తూ ప్రజలకు అన్ని పని దినాలలో పోస్ట్ ఆఫీస్ సేవలు అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత బీపీఎంది. అన్ని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలో పోస్ట్ మాస్టర్స్కి రికార్డుల నిర్వహణ కోసం ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ లేదా హ్యాండ్ హెల్డ్ డివైజ్లను పోస్టల్ శాఖ వాళ్ళు అందిస్తారు. వీటి వల్ల రోజువారీ లావాదేవీల నమోదు ప్రక్రియ అనేది సులభమవుతుంది. ఇంకా రోజు పోస్ట్ ఆఫీస్ లావాదేవీలను అలాగే పోస్టల్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలను వెనువెంటనే అంతర్జాలంలో నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. బీపీఎం పోస్ట్ ఆఫీస్ పనితీరుపై విస్తృత అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అందుకోసం పోస్ట్ ఆఫీస్ మేళాలు మొదలైనవి నిర్వహించి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇక అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ విషయానికి వస్తే, తనకు కేటాయించిన బ్రాంచీలో స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ మొదలైన వాటి అమ్మకం, పోస్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తులకు సహాయం అందించడం, ఐపీపీబీ అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఐపీపీబీ కౌంటర్ నిర్వహించడం మొదలైన పనులు, అలాగే బీపీఎం లేదా ఇతర పై అధికారులు ఏవైతే ఆదేశాలు ఇస్తారో వాటిని పాటించడం, ఇవి ముఖ్యంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చేయాల్సిన పనులు. ఇక డక్ సేవక్ బీపీఎం, ఏబీపీఎంలకు సహాయపడడం, వారు చెప్పే పనులు నిర్వహించడం. ఒకవేళ ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీస్లో గనక పనిచేస్తే వారు పోస్టల్ బ్యాగ్స్ని సీల్ చేయడము లేదా ఓపెన్ చేయడము, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఇవి ఆయా పోస్టుల వారీగా వారు చేయాల్సిన పనులు. ఇక ఎవరు అర్హులో తెలుసుకునే కన్నా ముందు ఒకసారి వేతన వివరాలు తెలుసుకుందాం. ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం కాదు. అంటే దీనికి జీతం స్కేల్ కేంద్ర ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా కాకుండా మినిమం టీఆర్సీఏ మాత్రమే ఉంటుంది. టీఆర్సీఏ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్. ఈ టీఆర్సీఏలో పేర్కొన్న విధంగా వీరికి వేతనం ఉంటుంది. దీని ప్రకారం డక్ సేవలను 2 కేటగిరీలో వర్గీకరించి వేతనం కేటాయిస్తున్నారు. కేటగిరీ 1 4 గంటల వర్క్ లెవెల్, దీన్ని లెవెల్ 1 స్లాబ్ పేరుతో పిలుస్తున్నారు. ఈ స్లాబ్లో బీపీఎంకు 12,000, అలాగే ఏబీపీఎం లేదా డక్ సేవకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10,000 సాలరీ ఉంటుంది. ఇక కేటగిరీ 2 దీంట్లో పని గంటలు 5 గంటల వరకు ఉంటుంది. అంటే 5 గంటల పని చేయాల్సి ఉంటుంది రోజుకు. దీన్ని లెవెల్ 2గా పేర్కొంటారు. లెవెల్ 2 స్లాబ్లో బీపీఎంకు 14,500, అలాగే ఏబీపీఎం ఆర్ డక్ సేవకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000 రూపాయల వరకు వేతనం ఉంటుంది. ఇక ఇంకొక ముఖ్య విషయం, నోటిఫికేషన్లో పేర్కొన్న ముఖ్య విషయం ఏమిటంటే ఈ పోస్టులలో ఐపీపీబీ పనులకు ఎలాంటి వేతనం ఉండదు. అంటే వీరు ఇచ్చేటువంటి వేతనం అనేది కేవలం పోస్టల్ సర్వీస్కి వాళ్ళు సేవలు అందిస్తున్న దానికి మాత్రమే ఈ వేతనం అనేది ఉంటుంది. ఐపీపీబీ కోసం ఏవైతే పనులు చేస్తున్నారో దానికి ఎలాంటి వేతనం ఉండదు, కానీ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇక పోస్టులు ఎన్ని అనేది చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా బీపీఓ, ఏబీపీఓ జాబ్స్ మొత్తం 1,150 పోస్టులు ఉన్నాయి. ఇక ఏ వయసు వాళ్ళు అర్హులు అనేది చూస్తే, వయసు వివరాలు చూస్తే జనవరి 27, 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తయి 40 సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా అర్హులే. ఇంకా వయో సడలింపు కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీ దివ్యాంగులకైతే 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు చెందిన దివ్యాంగులకైతే 15 సంవత్సరాల వయో సడలింపు ఉన్నది.
విద్యార్హత విషయాలు చూసినట్లయితే పై 3 పోస్టులకు కూడా స్థానికులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. స్థానికులు మాత్రమే ఆ పోస్టులకు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మ్యాథ్స్ మరియు స్థానిక భాష అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులతో 10వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అంటే తను చదివిన 10వ తరగతిలో ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్, ఒక స్థానిక భాష మరియు ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్ట్స్ ఉండాలి. అంటే 10th క్లాస్లో ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే. కనీసం 10వ తరగతి వరకైనా స్థానిక భాషలో చదివి ఉండాలి అని ఒక పాయింట్ అయితే నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంటే 10th క్లాస్ వరకు స్థానిక భాషలో చదివి ఉండాలి అనేది చెప్తున్నారు ఇక్కడ. దీంతో పాటు ఏదైనా ఒక కంప్యూటర్ కోర్సు కూడా చేసి ఉండాలి అని పేర్కోవడం జరిగింది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం పూర్తిగా 10వ తరగతిలో వచ్చిన మార్క్స్ లేదా గ్రేడ్ పైనే ఆధారపడి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం అభ్యర్థి 10వ తరగతి సర్టిఫికెట్ మెరిట్ ఆధారంగా ఆటో జనరేటెడ్ లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఒకే మార్క్ లేదా ఒకే జీపీఏ ఎక్కువ మందికి వచ్చినట్లయితే వాళ్ళ వయసును బట్టి అలాగే వాళ్ళ క్యాస్ట్ అండ్ జెండర్ని బట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం. 10వ తరగతి సర్టిఫికేట్, కంప్యూటర్ కోర్సు నేర్చుకున్న సర్టిఫికేట్, అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఒకవేళ దివ్యాంగులైతే పిహెచ్ సర్టిఫికేట్, ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఫీజు విషయానికి వస్తే మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీకి చెందిన వ్యక్తులకు అలాగే దివ్యాంగులకు ఎలాంటి ఫీజు అనేది లేదు. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కు చెందిన మేల్ అభ్యర్థులకు మాత్రమే 100 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థికి ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం అందిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనంతరం సెలెక్ట్ అయిన అభ్యర్థికి ల్యాప్టాప్ మొదలైన విలువైన వస్తువులను డిపార్ట్మెంట్ అందిస్తుంది. అలాగే ఐపీపీబీలో డబ్బుల నిర్వహణ కూడా జరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ కింద 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో దరఖాస్తు సబ్మిట్ చేయడం కోసం ఒక లింక్ ప్రొవైడ్ చేశారు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది 27 జనవరి 2021 నుండి ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఫిబ్రవరి 2021. సో ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంది. సో వీటికి సంబంధించి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ గనక ఉంటే దానికోసం హెల్ప్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు. హెల్ప్ లైన్ నెంబర్ 04023463613. అలాగే హెల్ప్ లైన్ ఈమెయిల్ కూడా ఉంది, tcgds2021@gmail.com. సో ఈ ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఫోన్ నెంబర్ ద్వారా కానీ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి క్లారిఫికేషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇక వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. బ్రౌజర్లో వచ్చేసి ఈ అడ్రస్ని టైప్ చేయగానే మీకు మన డక్ ఆన్లైన్ గ్రామీణ డక్ సేవక్ ఎంగేజ్మెంట్ అనే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ముందు మీరు వీడియో కంప్లీట్గా చూడండి. దెన్ ఆఫ్టర్ మీరు లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసిన టైంలో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే దీంట్లో చూడవచ్చు. ఇంకా టైం కూడా ఎక్కువగా ఉంది, ఫిబ్రవరి 26 వరకు ఉంది. కాబట్టి మీకు మధ్యలో ఏదైనా అంటే డాక్యుమెంట్స్ని రీసైజ్ చేయడంలో కానీ ఏదైనా సమస్య ఉంటే మీరు కామెంట్లో రాయండి. నేను దానికి సంబంధించి వీడియో కూడా మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక కమింగ్ టు ద టాపిక్, ఇండియన్ పోస్టల్ సర్వీస్లో ఇండియా పోస్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ముందు పైన కొన్ని హెడ్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకు. సో ఈ హెడ్డింగ్స్లో ఏం లేదండి, కామన్ ఇన్ఫర్మేషనే ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసి ఉండి మీ రిజిస్ట్రేషన్ ఓటీపీ అనేది మీ మొబైల్కి రాకపోతే కనుక ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు, దీనిపైన క్లిక్ చేసి మీరు ఓటీపీ దట్స్ మీన్ మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇదంతా నెససరీ కాదు. బట్ ఎప్పుడైనా ఎవరికైనా ఓటీపీ రాకుండా ఒకవేళ మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ నెంబర్ దట్స్ మీన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఇది పనిచేస్తుందండి. డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఇది అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి ఓల్డ్ మొబైల్ నెంబర్, న్యూ మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా ఫీ ఐడి కానీ మర్చిపోతే ఇక్కడ ఒక లింక్ ఇచ్చాడు. అంటే ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో రిజిస్ట్రేషన్ తర్వాతనే ఉంది.
దానికి సంబంధించిన ఐడి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ముందు మనం ఒకటి గమనిద్దాం. రిజిస్ట్రేషన్ అనేది ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టేజ్లో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి కూడా మళ్ళీ ఇక్కడ చూస్తే మీకు ఒక 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ ఫిల్ చేయడం, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, తర్వాత సబ్మిట్ ద పోస్ట్ ప్రిఫరెన్స్. మీరు అంటే ఇక్కడ మనకు 3 రకాల పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, బీపీఓ కానీ, ఏబీపీఓ కానీ, గ్రామ్ డక్ సేవక్ కానీ. సో దాంట్లో ఏ వాటికి మీరు ప్రియారిటీ ఇస్తున్నారు, ఏ లొకేషన్కి ఇస్తున్నారు అంటే మీ మండల్లో, మీ పక్క మండల్లో, లేదా మీ దగ్గరలో మీ నియర్ బై విలేజ్లో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీ లిస్ట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్లో ఉంది. నోటిఫికేషన్లో వేకెన్సీస్ లిస్ట్ ఏ మండల్లో, ఏ గ్రామంలో, ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ వేకెంట్ ఉందో అనేది అది కంప్లీట్ లిస్ట్లో ఇచ్చారు. సో మీరు అది ఒకసారి చూడొచ్చు. సో దాంట్లో మీకు నచ్చిన ఒక 5 పోస్ట్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చాక ప్రివ్యూ చూసుకుంటారు. ప్రివ్యూ ఓకే ఉంటే ప్రింట్అవుట్ తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కనుక మీరు చూస్తే రిజిస్ట్రేషన్ సంబంధించిన వెబ్సైట్ ఇలా వస్తుంది మనకు. సో దిస్ ఈజ్ ద రిజిస్ట్రేషన్ థింగ్. ఇప్పుడు మనం ఈ పైన ఉన్న 3 గురించి 4 గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇక ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఈ స్టార్ సింబల్ ఉన్నాయి చూసారు, ఈ స్టార్ సింబల్ ఉన్నాయి అన్నీ కూడా మ్యాండేటరీ, మీన్స్ కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీరు అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో, 10th క్లాస్ స్కూల్ సర్టిఫికేట్లో ఎలాగైతే ఉందో స్పెల్లింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండేలాగా మీరు డాటా ఇవ్వండి. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎనీ డివియేషన్ మే బి లీడ్స్ టు ద క్యాన్సిలేషన్ ఆఫ్ ది క్యాండిడేచర్ అని ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఇచ్చిన 10th క్లాస్ ఎస్ఎస్సి నేమ్కి మీరు ఎంటర్ చేసిన నేమ్కి మిస్ మ్యాచ్ ఉంటే మీ అభ్యర్థిత్వం అనేది రద్దు అవుతుంది. సో నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉండేలాగా ఎంటర్ చేయండి. యాజ్ ద సేమ్ ఫాదర్ నేమ్ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ మ్యాండేటరీ పెట్టలేదు, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఈమెయిల్ అడ్రస్ కూడా మ్యాండేటరీ కాదు. సో మీకు ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఈమెయిల్ అడ్రస్ కూడా మ్యాండేటరీ కాదు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు క్యాలెండర్ వస్తుంది. మీరు ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జెండర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కమ్యూనిటీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇచ్చారు. మీరు ఒకవేళ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడుగుతున్నారు. సో ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఎప్పటిదాకా ఉంది అనేది కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి. ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది ఓన్లీ జనరల్ వాళ్ళకు మాత్రమే అప్లై అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రాదు. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటారో వాళ్ళలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేషన్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే ఇది అప్లికేబుల్ అన్నమాట. సో ఇది దివ్యాంగులు అవునా కాదా అని అడుగుతున్నారు. ఒకవేళ దివ్యాంగులు అయితే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. ఒకవేళ దివ్యాంగులు అయితే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్ అయితే దానికి సంబంధించిన డిజబిలిటీ టైప్ ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ సర్కిల్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు అంటే ఏ స్టేట్లో చదివారు అని అడుగుతున్నారు. సో ఆ స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు. సో 10th సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు. వెదర్ పాస్డ్ ఇన్ కంపార్ట్మెంటల్ ఆర్ సప్లిమెంటరీ ఆర్ ట్రయల్, మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, కంపార్ట్మెంట్లో పాస్ అయ్యారా అని కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ అటెంప్ట్, ఒకవేళ మీరు డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్స్లోనే పాస్ అయితే ఫస్ట్ అటెంప్ట్ పెట్టుకోవచ్చు, లేదా కంపార్ట్మెంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో యూ కెన్ రైడ్ ఏ బైసికిల్, మీకు సైకిల్ వచ్చా అని ఒకటి అడుగుతున్నారు. వెదర్ ఎంప్లాయిడ్, మీరు ఆల్రెడీ ఎంప్లాయా, ఏదైనా జాబ్ చేస్తున్నారా అనేది ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టండి, లేదు అంటే నో పెట్టండి. వెదర్ ఎంప్లాయర్, ఒకవేళ మీరు ఇక్కడ ఎంప్లాయీ ఎస్ అని కనుక ఇస్తే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. సో అది ఎంప్లాయీ ఎస్ అని పెడితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా లేదా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎంప్లాయీ కాదు అని నో పెడితే ఇంకా మీకు ఏం అడగదు ఇక్కడ. సో ఎంటర్ ద టెక్స్ట్ షోన్ బిలో, ఇక్కడ మీకు ఒక
క్యాప్చా కోడ్ ఇచ్చారు. సో ఈ క్యాప్చా కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయండి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 2 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా టిక్ చేసి సబ్మిట్ అని నొక్కగానే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే దీంట్లో ఫస్ట్ పార్ట్ అనేది ఫినిష్ అవుతుంది. సో దెన్ ఫీ పేమెంట్ సెక్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫీ కట్టాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుందో మీకంటూ ఒక రిజిస్ట్రేషన్, మీ మొబైల్కి ఒక ఓటీపీ అండ్ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మొబైల్కి వస్తుంది. సో ఆ మొబైల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే ఫస్ట్ స్క్రీన్లో సబ్మిట్ అంటారో, సబ్మిట్ అన్న తర్వాత కూడా ఇక్కడ యువర్ డీటెయిల్స్ సబ్మిటెడ్ అని ఒక బాక్స్లో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అవుతుంది. అది కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా మీ మొబైల్కి వచ్చే మెసేజ్లో అయినా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ నెంబర్, నేమ్, కమ్యూనిటీ అండ్ మీరు ఎంత పేమెంట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. సో మామూలుగా 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అది ఓన్లీ అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోసం మాత్రమే ఈ ఫీ ఉంది. రిమైనింగ్ ఉమెన్స్కి కానీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఫిజికల్ డిజేబుల్డ్ వాళ్ళందరికీ కూడా నో ఫీజ్. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నారు. నెట్ బ్యాంకింగ్ వాళ్ళకైతే 10 రూపీస్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే 1% ఆఫ్ ది ట్రాన్సాక్షన్, అంటే ఆటోమేటిక్గా 1 రూపీ కట్ అవుతుంది. డెబిట్ కార్డ్కి అయితేనేమో 2000 వరకు నిల్, మనం ఎట్లాగో 100 రూపీస్ పేమెంట్ చేస్తున్నాం కాబట్టి నిల్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని టైప్ చేసి మీరు మేక్ పేమెంట్ అనగానే సో మీ పేమెంట్ అనేది స్టేటస్ చూపిస్తుంది. మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మీకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ పేమెంట్ ఐడిని మీరు ఒక చోట రాసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫీ పేమెంట్ అయిపోగానే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది. అయితే ఫీ పేమెంట్ చేసేప్పుడు ఇక్కడ చూడండి, బ్యాంక్ ద్వారా మీరు నేరుగా చేయొచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాసేసి మీరు చేయొచ్చు. అయితే ఒకసారి పేమెంట్ చేశాక 72 గంటల వరకు కొన్ని సందర్భాల్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆఫ్లైన్ పేమెంట్ చేసినా కానీ ఒక 72 అవర్స్ తర్వాతనే మీ పేమెంట్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి అప్లై ఆన్లైన్. సో మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత అప్లై ఆన్లైన్ బటన్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ సర్కిల్లో అప్లై చేయాలనుకుంటున్నారు జాబ్కి అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అంటే మీ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ చేసిన డీటెయిల్సే ఉంటాయి. అవన్నీ ఎంటర్ చేయబడి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని నెక్స్ట్ మీరు సబ్మిట్ అనగానే సబ్మిట్ అండ్ సేవ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే అప్లోడ్ డాక్యుమెంట్స్ సెక్షన్కి వెళ్తారు. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు 10th క్లాస్, అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్, తర్వాత కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ముందే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, తర్వాత సిగ్నేచర్ ఒక పేపర్ పైన పెట్టేసి ఆ సిగ్నేచర్ ఒకటి. సో ఇవన్నీ ఆల్రెడీ స్కాన్ చేసి జేపీజీ ఫార్మాట్లో అంటే ఫోటో ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ సేవ్ చేసిన వాటిని ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్ నుంచి అప్లోడ్ చేసేసి మళ్ళీ సబ్మిట్ అంటే మీరు ఇమీడియట్గా చూస్ యువర్ జాబ్ ప్రిఫరెన్స్ సెక్షన్కి నావిగేట్ అవుతారు. దీంట్లో మీ సర్కిల్లో, మీ నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీసెస్లో ఎక్కడైనా మీరు ఒక 5 ప్రిఫరెన్సెస్ ఇవ్వచ్చు. సో ఈ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు నోటిఫికేషన్లో మీ నియర్ బై ఎక్కడెక్కడ వేకెన్సీ ఉంది అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో టోటల్ పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ మండల్లో, ఏ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో ఏ పోస్ట్ వేకెంట్ ఉంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అది ఆ నోటిఫికేషన్ చూస్తూ మీకు నియర్ బైలో ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో అవి చూస్ చేసుకొని మీరు ఒక ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సెక్షన్లో ఎంటర్ చేస్తారు. ఫైనల్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్. ఇది మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మీ అప్లికేషన్ రెడీగా ఉంటుంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని
మీరు సబ్మిట్ అనగానే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఒకసారి సబ్మిట్ చేసిన మీ అప్లికేషన్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే ఈ ఆప్షన్లో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అని ఉంది. యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ టు నో ద స్టేటస్ ఆఫ్ యువర్ అప్లికేషన్. ఇక్కడ ఇచ్చారు మనకి, క్లిక్ హియర్. ఇక్కడ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మామూలుగా మీరు ఇండియన్ పోస్ట్ వెబ్సైట్లో ఆన్లైన్ గ్రామీణ డక్ సేవక్ ఎంగేజ్మెంట్కి సంబంధించి అప్లికేషన్ చేసుకునే విధానం ఎలా ఉందనేది చూసాం. సో ఆల్ ది బెస్ట్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ లేదా అప్లోడ్ చేసేటప్పుడు కన్వర్షన్ కోసం రీసైజింగ్ ఆఫ్ డాక్యుమెంట్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇదండి ఈరోజుటి జిజ్ఞాస అప్డేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.